అర్ధరాత్రి కోడి పందాలు నిర్వహిస్తున్న శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. అయితే పోలీసుల రాకతో భయపడిన కొందరు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో ఇద్దరు బావిలో పడి చనిపోయారు. మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, అసలు ఈ ఘటనపై స్థానికులు ఏమంటున్నారు, పోలీసులు ఏం చెబుతున్నారు? శ్రీనివాస్, ఈరోజు తెల్లవారుజామున నూజివీడు సమీపంలో చాట్రాయి మండలం చిత్తాపూర్ గ్రామం శివారి గ్రామం గొల్లగూడెంలో ఈ సంఘటన జరిగింది. అయితే తెల్లవారుజామున కోడి పందాలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి ప్రత్యేక బృందాలతో వెళ్లారు. కోడి పందాలు నివారించేందుకు ఆ కోడి పందాల శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడి జరిగిన వెంటనే పోలీసులు అక్కడ ఉన్న కోడి పందాలు వేస్తున్న వారంతా కూడా తలో దిక్కుకు పరారయ్యారు. అయితే తెల్లవారుజామున కావటం చీకటిగా ఉండటంతో పాటు మంచు కూడా పడుతున్న సమయంలో అక్కడ సమీపంలో బావి ఉందని తెలియక ఆ పరారవుతున్న తరుణంలో పొరపాటున ఇరువురు కూడా బావిలో పడి చనిపోయారు. చిత్తూరు శ్రీనివాసరావు, కుక్కల చెన్నకేశ్వరరావు అనే వీరిరువురు కూడా ప్రమాదవశాత్తు బావిలో పడి అక్కడికక్కడే చనిపోయారు. అయితే వీరిరువురిని ఆ తర్వాత ఈ రోజు ఉదయం అంటే తెల్లవారుజామున పరారయ్యటంతో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది కూడా అప్పటికి ఎవరికి అర్థం కాలేదు. ఆ తర్వాత వీళ్ళిరువురు కూడా కనిపించకపోవడంతో పోలీసులతో పాటు గ్రామస్తులు కూడా ఆరాధించారు. ఈ ఆరాధించిన తరుణంలోనే వీరిరువురు మిస్ అయ్యారని చెప్పి సమీపంలో ఉన్న బావి ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా గాలించడంతో వీరిరువురి మృతదేహాలు కూడా ఈ రోజు ఉదయం ట్రేస్ అయ్యాయి. వీరిరువురు కూడా చిత్తూరు శ్రీనివాసరావు, కుక్కల చెన్నకేశ్వరరావు, వీరిరువురు కూడా యువకులు. వీరిరువురు కూడా బావిలో పడి పొరపాటున పరారవుతూ కూడా బావిలో పడి మరణించారని చెప్పి పోలీసులకు సమాచారం అందింది. అయితే గ్రామస్తులు మాత్రం దాడి చేసి అక్కడ ఉన్న వారిని పట్టుకొని వెళ్ళాలి కానీ ఈ విధంగా ఎంటబడి పరిగెత్తించడం ఏమిటని అని చెప్పి కూడా పోలీసులను గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే డెడ్ బాడీలు కూడా కొద్దిసేపటి క్రితం ట్రేస్ చేయడంతో మరి కొద్దిసేపట్లో వీళ్ళిరువురిని కూడా పోస్ట్ మార్టం అనంతరం గ్రామానికి తరలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామస్తులు మాత్రం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కోడి పందాలు డబ్బులతో ఆడటం లేదని, కేవలం సరదా కోసమే సంక్రాంతి సందర్భంగా ఆడుతున్నారు అని చెప్పి ఇటువంటి విషయాల్లో పోలీసులు ఎటువంటి కారణం లేకుండా దాడులు చేయడం ఏమిటి అని కూడా వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.